స్మార్ట్ మీటర్లు పెడితే నాశనం చేసేయండి, ధ్వంసం చేసేయండి. ఇది నేను అన్న మాటలు కాదండి. ప్రస్తుతం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు అన్నమాట. గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లను పెట్టాలనే ప్రతిపాదన తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి, కూటమికి అది నచ్చలేదు. స్మార్ట్ మీటర్లు ఎక్కడ కనిపించినా ధ్వంసం చేసేయండి అని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలను, ఆయన మాట ఇచ్చిన దానిని మర్చిపోయినట్టున్నారు. ప్రస్తుతం స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తూ ఉంటే ప్రజలు సహించడం లేదు. మా చంద్రన్న మాకు మాట ఇచ్చాడు, ఆయన మాట తప్పడు, అందుకని మేము ఆయన చెప్పిన మాటలోనే, ఆయన చెప్పిన మార్గంలోనే నడుస్తాము అని స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే వాటిని అట్లానే వదిలేస్తున్నారు. పాపం పేద ప్రజలు కదా, అల్లాడిపోతున్నారు. సార్ చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళకి వెళ్ళి చూడండి సార్, కొద్దిగా వాళ్ళ బాధను తీర్చండి. ఆ పేద ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోండి సార్, లేకపోతే ఇబ్బంది పెడతారేమో వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెడితే మనం నెక్స్ట్ ఎలక్షన్లలో ఇబ్బంది పడతాము. మన పేద ప్రజలే కదా సార్, ఎక్కడికి పోతారు, మనతోనే ఉంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చింది ఇచ్చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్మార్ట్ మీటర్ల మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.